తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ముఖ్య నాయకులను పిలిపించి జాతిలో ఐక్యత ఉండాలనేటువంటి ఏదైతే ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆలోచనతోన అన్ని సంఘాలని కలుపుకొని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు గౌడ్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. మినిస్టర్ గారు మరియు ఎక్స్ మండలి చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యేలు మరియు మాజీ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్సీలు అందరూ కూడా రావడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే రాష్ట్రంలోని ఏదైతే ప్రతి గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ ఏ గౌడు కష్టం వచ్చినా మేము తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని గత సంవత్సరం నుండి కూడా మా యొక్క గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే మా పైన ఇబ్బందులు జరిగినా మా పైన ఇలాంటి దాడులు జరిగినా కూడా ఈ వృత్తిపరంగా కానీ లేకపోతే భౌతికంగా దాడులు జరిగినా కూడా మేము ఎప్పటికప్పుడు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులకు చెప్పడం జరుగుతుంది. వారందరూ కూడా సానుకూలంగా మాకు చెప్తున్నారు, చేస్తూ పోతున్నారు. కనుక రాబోయే కాలంలోని తెలంగాణ ప్రాంతంలోని మా కుల వృత్తిని కాపాడుకోవడానికి రాష్ట్రంలో ప్రతి గ్రామ సొసైటీకి కూడా 5 ఎకరాలు ఇంతకుముందు ఉండే, కానీ 5 ఎకరాలు కూడా ఇవ్వలేక కొన్ని గ్రామాల్లో కూడా ఇవ్వలేదు సొసైటీలు. కనుక మేము నెక్స్ట్ టైము కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలోని ప్రతి గ్రామంలోని కల్లు సొసైటీకి 5 ఎకరాలు కాకుండా 10 ఎకరాలు ఇస్తే మేము చెట్లు వనం పెట్టుకొని రేపు రాబోయే కాలంలో తప్పకుండా మా కల్లు వృత్తిని కాపాడుకోవడానికి అది అవసరం ఉంది. కనుక ఈరోజు లిక్కర్ ఏదైతే ఉందో ప్రతి గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు, ప్రతి గ్రామాల్లో కూడా ఒక గ్రామంలో ఏదైతే ఒక పర్మిషన్ ఇచ్చినటువంటి ఎక్కడైతే ఉందో ఆ దుకాణం ఒక 30 నుండి 40 బెల్ట్ షాపులు ఊర్లలో ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వృత్తిపైన అపారమైనటువంటి నష్టం జరుగుతూ మా జాతిలో ఉన్నటువంటి సోదరులు కూడా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. కనుక మేము తప్పకుండా వారికి రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రివర్యులకు కూడా మేము విన్నవించుకున్నాం. దయచేసి తప్పకుండా రాష్ట్రంలో మాకు జరుగుతున్న దాన్ని మీరు కూడా ఆలోచన చేసి మా వృత్తికి ఏదైతే ఇబ్బంది లేకుండా చూడమని చెప్పిన వాళ్ళు కూడా సానుకూలంగా చెప్పడం జరిగింది మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు. కనుక రాబోయే కాలం కూడా జాతిని ఐక్యం చేయడానికి ప్రతి జిల్లాల్లో కూడా మేము మీటింగులు పెట్టుకొని మా సమస్యలు ఎప్పటికప్పటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మా సంబంధించిన మంత్రివర్యులకు చెప్పుకుంటూ ఈ యొక్క జాతిని సంఘటితం చేయడానికి మేము ముందుకు సాగుతాం. శ్రీనివాస్ గౌడ్ అన్న మరియు పెద్దన్న స్వామి గౌడ్ మరియు వేదిక మీద ఉన్న గౌడ పెద్దలందరికీ సమావేశానికి వచ్చిన గౌడ సోదరులందరికీ కూడా నా శిరస్సు వంచి ఈరోజు తెలంగాణ గౌడ సమన్వయ సమితి అధ్యక్షుల్లో నిర్వహించినటువంటి ఈ యొక్క 40 కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారికి, బూర్రభిక్షమయ్య గారికి, మహేష్ గౌడ్ గారికి, రాజేశం గౌడ్ గారికి, జయంత్ గౌడ్ గారికి, పల్లె రవి గారికి, సాయన్న గారికి, మరియు మూల స్తంభాలైనటువంటి బాలరాజు గౌడ్ గారికి, అలానే వెంకన్న గారికి, నాగరాజు గారికి, ఇతర నాయకులకు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకటే ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఈ అలాయి బలాయ్ అనేది 5 సంవత్సరాలు ఉన్నా లేకున్నా కూడా ఎన్నికల నాడు ఉంటే చాలా బాగుంటుంది. 5 సంవత్సరాలు కబుర్లించుకుంది ఎన్నికల నాడు మనం దూరం ఉంటే లాభం ఉండదు. మీ అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో అంతిమంగా బ్రహ్మాస్త్రం అంటే ఓటే. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య ఎన్నికల తీరు ఎట్లా ఉంటుందంటే దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ పార్టీల వారికి వేస్తారు, కేవలం అగ్రకులాలు కులాల వారికి వేస్తారు. మనం వాళ్ళని అనుకరించి ఆచరించినప్పుడే మనం అగ్రకులాలుగా మారుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రెండో అంశం, ఈ మధ్యనే తమిళనాడు గౌడ్స్ నడార్స్ అంటారు, వాళ్ళ గురించి ఒక పుస్తకం చదవడం జరిగింది, ద రైజ్ ఆఫ్ ద నడార్స్ ఆఫ్ తమిళనాడు.
ఒక 60-70 సంవత్సరాల క్రితం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే మనకంటే చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితి. వాళ్ళని దేవాలయాల్లో రానియకపోయేది. అక్కడ నవార్ మహిళలు అంటే గౌడ మహిళలు జాకెట్ వేసుకుంటే అది ఒక నేరం. ఎవరైనా అగ్రకులాలతో కనీసం 36 ఫీట్ల దూరంతో ఉండి డిస్టెన్స్ ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తమిళనాడులోనే ఒక ధనవంతమైనటువంటి బలవంతమైనటువంటి అగ్రకులంగా వారు రూపాంతరం చెందటం జరిగింది. ఈ 2 నిమిషాల్లో ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికి తెలవాలి. రూపాంతరం చెందటానికి వాళ్ళు ఏదో పెద్ద మాయలు ఏదో చేయలేదు. వాళ్ళు చేసిందల్లా ఒకటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సొసైటీ నుంచి చిన్న ఒక్కొక్క మనిషి 2 రూపాయలు 3 రూపాయలు 50 పైసలు అట్లా కలెక్ట్ చేసి వాళ్ళు వృత్తిని నమ్ముకోలేదు. వృత్తి బదులు కొత్త కాలేజీలు, కొత్త వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడం జరిగింది. అట్లా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు తమిళనాడులో యూనివర్సిటీస్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, లేదా బిజినెస్ హౌసెస్ కానీ, భారతదేశంలో 5వ 6వ అత్యంత ధనవంతుడైనటువంటి శివనాడార్తో సహా ఈరోజు అత్యంత ధనవంతమైనటువంటి కులంగా వారు ఎదగటం జరిగింది. వాళ్ళని ఎస్సీలో చేర్చడానికి ప్రతిపాదిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. మేము ఒప్పుకోము, మేము స్వశక్తితో పైకి వస్తామని ఈరోజు రావటం జరిగింది. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనకు చిన్న మెదడు ఎక్కువ, కొద్ది పెద్ద మెదడు తక్కువ. అంటే ఏదో జోక్ అంటుందా అది నా భావించద్దు. మనకు ఆవేశాలు ఎక్కువ, అసహనాలు ఎక్కువ, జలసీలు ఎక్కువ. మనకు మనమే చాలా పెద్దగా అనుకుంటాం. అందరం యాచించే స్టేజ్లో ఉందాం. వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు డిఫరెన్స్ ఏం లేదు. శాసించే స్టేజ్ లేదు. నిజంగా మనం శాసించే స్టేజ్ కావాలంటే ఈ యొక్క అలాయ్ బలాయ్ అనే స్ఫూర్తి కనీసం ప్రతి ఊర్లో ఏమి చేయనక్కర్లేదు. మన వాడిని మనతోటి బహుజనులని విమర్శించకుండా ఉంటే చాలు. అవసరమైనప్పుడు ఎన్నికల టైంలో అలాయ్ బలి యొక్క స్ఫూర్తిని చూపెడితే కనీసం అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలు మరి బహుజనులు ఉండాలి. అట్లీస్ట్ మరి ఒక 20-25 లక్షల ఓట్లు ఉన్నటువంటి గౌడ్స్ కనీసం ఒక 12-15 మంది ఉండాలి. మీకు ఈ విషయం తెలవాలి. ఈరోజు పార్టీ ఏదైనా కూడా ప్రభుత్వం ఏదైనా ఎంఐఎం శాసిస్తారు. ఎందుకంటే వాళ్ళకి 7 మంది ఎమ్మెల్యేలు. మీ అందరికీ తెలుసా వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 5,60,000 ఓట్లతోని వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. వాళ్ళు ధర్నా చేయనక్కర్లే, వాళ్ళు అడగనక్కర్లేదు. అడగకుంటేనే వాళ్ళ దగ్గరికి వస్తారు. మనం 20 లక్షల మంది ఉన్నాం. మన బీసీలు తీసుకుంటే 1,30,00,000 ఓటర్లు ఉన్నాయి. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే నేను కానీ, స్వామి గౌడ్ గారు కానీ, మా శ్రీనివాస్ గౌడ్ కానీ, మా ప్రకాష్ గౌడ్ గారు కానీ ఎవరైనా కూడా అంతిమంగా ఏ ప్రభుత్వం కూడా ఓటు నమ్ముకున్న వాడిని ఆదరిస్తున్నాయి, ఓటు అమ్ముకున్న వాడిని మాత్రం ఆదరించాం. ఈ దయచేసి ఇప్పటి నేను ఎప్పుడూ చెప్తుంటా, ఏ మీటింగ్ అయినా ఇదే చెప్తుంటాను. ఈరోజు ఇదే స్ఫూర్తి ప్రతి రంగంలో ఉండి మనం మొట్టమొదటిగా ఆర్థికంగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. అంటే కలెక్టివ్ ఏదైతే నడార్స్ తమిళనాడు నడార్ మోడల్లో కోట్లకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒక కలెక్టివ్ విజన్తో కొన్ని కాలేజెస్, కొన్ని బిజినెసెస్, మనిషికి 1 లక్ష వేసుకున్న చాలు. ఈరోజు దాదాపు
మనం కావాలంటే 20-30 కోట్ల ప్రాజెక్టులు మనిషికి లక్ష చేసుకున్నా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పోవాలి. మీరు ఒక్కడు ఎదిగితే పెద్ద లాభం ఉండదు. ఒక్కడు ఎదిగితే లాభం ఉండదు. కులంలో కానీ సమాజంలో కానీ మన చుట్టూ 10 మంది ఎదిగితే అప్పుడే మనకు బలం ఉంటుంది. ఆ దిశగా ఈ యొక్క అలాయ్ బలాయ్ ఇది మా బాలరాజు కూడా చెప్పిన ఈ మీటింగ్, ఏ మీటింగ్ పెట్టినా కూడా ఒట్టిగా కవలించుకోవడం తినడం కాదు. ఏదో ఒకటి ఒక ఎజెండా తీసుకొని పనిచేయాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది. మీకు ఆ బుక్ పంపిస్తాను. ఓ రోజు వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు, వాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళే పుస్తకం రాశారు, ద రైజ్ ఆఫ్ నడార్స్ అని. అంటే వాళ్ళు ఎట్లా పరివర్తన చెందారు, ఎట్లా ధనవంతులేదు, ఒక్క జనరేషన్లోనే ఇంత ఆర్థికంగా ఎట్లా చేంజ్ అయిందని మొత్తం వాళ్ళు ఎగ్జాంపుల్గా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద బుక్ రాశారు. మనం ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఈ యొక్క నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వేదిక మీద మా మహిళా సోదరులు, ముందు కూర్చున్న గౌడ సోదరులకు అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారాలు. చాలా సంతోషం. ఇప్పుడైనా కొద్దిగా మనకు అందరికీ ఈ కార్యక్రమం చేయాలని ఆలోచించినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా పెద్దలు ఇప్పటిదాకా చెప్పినట్టుగా ముఖ్యంగా మనం ఐకమత్యమే చాలా గొప్పది. ఐకమత్యం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మనం అనుకుంటే మన ఎమ్మడి ఒక 100 మంది తయారవుతారు. ఎందుకంటే మనకు అలాంటి బిజినెస్ మన అందరూ తెలుసు. దాని అందుకొచ్చి మనం అందరం కూడా ఏదొచ్చినా సమయం వచ్చినప్పుడు అందరం ఒక తాటికి వచ్చి ఒక తాటి మీద ఉన్నప్పుడే రంగారెడ్డి జిల్లా మనకు అందరూ తెలుసు చాలా గౌడ్స్ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటారు. దాన్ని మనము ఉపయోగించుకోవాలంటే మీరు అందరు సహకారం కావాలి. ఒకరితోనే 10 మందిని మనం కూడగట్టే శక్తి మనకు ఉంటుంది. అందుకని మీరందరూ కూడా మొన్న కూడా సీనన్న గారు మన మహమ్నాడు తీసుకుపోయిన చూసినాం. బీసీ హాస్టల్, గౌడ హాస్టల్ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని ముందు తీసుకుపోయి కట్టినారు. మనకు కూడా ఎంతో ఆనందం అనిపించింది. అలాంటి దాంట్లో అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద విజయంతం చేసిన ఇక్కడ మన నాయకులకు అందరికీ, మన గౌడ సోదరులకు అందరికీ మమ్మల్ని కూడా పిలవడం చాలా ఆనందం. ఎందుకంటే ఏది పెట్టినా ఒక తాటి మీదకి అందరం వచ్చి కూర్చుంటే మన వాళ్ళకు కూడా ఉల్లాసం వస్తుంది. నువ్వా నేనా రాకుండా పెద్దవాళ్ళని అందరం కూడా ఎప్పుడు పిలిచినా అని ఏ మీటింగ్ అని హాజరవుతారు. ఇంకా ముందు తీసుకుపోయి దానందరం కూడా సక్సెస్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం పెట్టిన మలైబాలి కార్యక్రమం అందరూ కూడా ఇది మంచి కార్యక్రమం అని చెప్పి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఉదయపూర్ నమస్కరిస్తూ జై తెలంగాణ. ఆ పట్కలోతో పాటు మా మంత్రి గారు మాకు కూడా దొరకబట్టి కట్టమంటే ఎప్పుడు కట్టుకోలే కానీ మొత్తం మీద మాకు కట్టుకున్నాక మళ్ళీ ఊసిపోయింది. అంటే మన వాళ్ళు మునుపు తాళ్ళెక్కపోయినప్పుడు కూడా ఆ పట్క గ్యారంటీగా ఉన్న వాళ్ళే పెద్ద మనుషులుగా గతంలో నేను చూసిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడంతా డీటెయిల్గా వెళ్తే బాగుండదు కానీ మన డాక్టర్ నర్సయ్య ఎంపీ గారు చాలా ముఖ్యమైన విషయం కల్పించారు. గతంలో నైజాం సర్కార్ అప్పుడు ఎవరు అంటే గౌడ్సే పెద్ద కాంట్రాక్టర్లు, ఆబ్కారీ కానీ, కళ్ళు కానీ, సారా అని తర్వాత ఎదురు ఇంకా ఎంటర్ అయ్యారు, బాగా ఆక్రమించుకున్నారు, బాగా డబ్బులు సంపాదించుకున్నారు, ఇంకో రకంగా రాజకీయాలు సంపాదించుకున్నారు. ఇవన్నీ మనం అనుకుంటూ పోతే కష్టమైంది. కానీ ఫ్యూచర్గా ఏం చేద్దామనేది కూడా ఒకసారి తప్పనిసరి ఆలోచించాలి. చాలామంది తెలివి కలవాళ్ళు వీళ్ళందరూ ఎట్లా అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, కలెక్టర్స్ ఇద్దరు పెద్ద పెద్దలు కావాల్సిన అవసరం ఉంది. ఇక అన్నిటికీ వెళ్తే బాగుండదు. మన ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు, మొన్న నేను కూడా పోయినా, మన శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మంచి ఆయన 4-5 సంవత్సరాల కింద ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ మహబూబ్ నగర్ ప్రాపర్ మార్చడంతో పాటు గౌడ ఆస్తులు బాగా చేసింది. అయితే ఈ సందర్భంగా నేనెందుకు చెప్తున్నానంటే ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆవురే దక్క తెలంగాణ పక్కన స్వామిగౌడ్ గారు, అలాగే సర్దార్ పాపన్న లాగా ఉద్యమం, అంబేద్కర్ లాగా సర్దార్ పాపన్న గ్రామాల్లో ఎక్కువైంది. ఇప్పుడు మన మంత్రి గారు కూడా నీరా స్కీమ్ను మన ముఖ్యమంత్రి గారిని, మన స్వామిగౌడ్ అందరూ కలిసి ఒప్పించి మన మంత్రి గారి సమక్షంలో రాబోతుంది. అంటే రేపు రాబోయే రోజుల్లో ఆర్గానిక్ ఫుడ్ లాగా ఇది ఉండే అవకాశం ఉంది. ఇలాగా మన ఇంతకుముందు సత్యనారాయణ ఎక్స్ఎంఎల్ గారు చెప్పినట్టు వాస్తవంగా ఈ మన గీత పరిశ్రమ నిజంగా సంక్షోభం ఉంది. దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మన మంత్రి గారి పైన ఉంది. అయితే ఉద్యమంలో ఆ రోజు
స్వామిగౌడ్ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు చేయడం వల్ల తెలంగాణ వచ్చినమాట వాస్తవం. ఆ రకంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించి డాక్టర్ నరసయ్య గారు కూడా డాక్టర్స్ పరంగా చేశారు. కాబట్టి ఏ రకమైన ఒప్పించి రేపు ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ సాబ్ చెప్పినట్టు తెలంగాణ గౌడ అకాడమీ ఏదైతే ఉందో దాని పరంగా కూడా మొన్న మంత్రి గారు అన్నారు, ఆ 5 ఎకరాలు తొందరగా చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రకంగా సమన్వయ సంఘాల అధ్యక్షులు బాలరాజు గౌడ్ గారి ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం అందచందంగా అపురూపంగా ఏర్పాటు చేసిండు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ చైర్మన్ స్వామి గౌడ్ గారు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, భిక్షమయ్య గౌడ్ గారు, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్, ఎన్ఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ ఎక్స్ మహేష్ కుమార్ గౌడ్ గారు. మరి సంవత్సరం మన గ్రామాలలో చూస్తాం, కొట్టుకున్నాడు కానీ తిట్టుకున్నాడు కానీ విజయదశమి నాడు అలా చేసుకుంటాం. అవన్నీ మర్చిపోతానికే పెద్దలు పెట్టిండ్రు. మరి ఇలా బాలరాజు గౌడ్ కూడా మరి దత్తాత్రేయ గారు గత 4-5 సంవత్సరాలు పెడుతున్నాడు. మరి ముఖ్యంగా గౌడ్లకు అలయబలే అంటే ఎందుకు పెట్టిండు? ఈ గౌడ్లకు అలయబలే అంటే చాలా శక్తివంతమైన కులం మనది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అగ్రవర్ణాలను గడగడలాడించి అధికారానికి చేరువలో ఉన్నటువంటి కులం మనది. కానీ ఒక్కరికి ఒక్కరు మాటలు ఉంటాయి. అగ్రవర్ణాల వాళ్ళు ఒక జిల్లాలో 15 ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అయినా పొద్దువీకంగానే ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కూడా అందరూ ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు. మరి బీసీలకు ఏం భయం అంటే నేను ఈయనతోటి ఎంకరేజ్ చేస్తే నా ఊళ్ళో సీట్ అవుతాడు, ఎమ్మెల్యే భయపడతాడు. నేనేమంటున్నాను, ఆయన అవతలని చూసి మనం నేర్చుకోవాలన్నా వద్దా? మా నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు 12కి 12 రెడ్లే ఉండే. ఏదో నిన్న ఇయ్యాల 2 సీట్లు వచ్చినట్టున్నాయి. మొన్న మా భిక్షమయ్య అయ్యిండు. ఎందుకు అంటున్నా అంటే గవర్నర్ల శక్తి అమోఘం. ఎందుకు అమోఘం అంటే మన వృత్తి అటువంటిది. లంగొస్తాడు కళ్ళు తాగుతాడు, దొంగొస్తాడు కళ్ళు తాగుతాడు, అత్తొస్తాడు మామొస్తాడు, ఒకరిని శాతం వస్తాడు. ఎవరితోటి ఎట్లా మాట్లాడాలో తెలివితేటలు గవర్నర్లకు ఉంటాయి. ఎందుకంటే పెద్దలు అన్నారట, పుడితే గౌడ అయినా పుట్టాలా లేకపోతే రాజు అయినా పుట్టాలన్నారట. అలాంటి కమ్యూనిటీలో ఉన్నాం మనం. రాబోయే రోజుల్లో చాలా మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. మా బూర నరసయ్య గౌడ్ గారు అన్నారు. మరి నల్లగొండ భువనగిరి పార్లమెంట్ నుంచి గొప్ప ధనవంతుల మీద గెలిచి వచ్చిండు. మరి మన బీబీ నగర్లో ఎయిమ్స్ తీసుకొచ్చిండు. ఎన్నో కార్యక్రమాలు వచ్చిండు. మృదు సభావి, ఎత్తులు చుట్టూలు లేవు, కల్లా కప్పం లేదు, డబ్బులు ఆశించలే ఎవరికి. మరి మన గౌరమ్మలు మరి గెలిపియాలని దాచుకుంటే గెలిపియకపోదురా? మనకు లేక ఒక ఎంపీ ఉంటే మన ఎంపీ పోతే ఎవరికి దరఖాస్తు పెట్టుకుంటాం? అగ్రవర్ణాల దగ్గరకు పోతే భుజం మీద చేసి బయటకు పంపుతాడు. మరి మన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే బెడ్రూమ్లోకి పోయి లేవు సీనన్న అని మాట్లాడవచ్చు, లేవు సామాన్య అని మాట్లాడవచ్చు. మన కుల వాళ్ళు ఉంటే మన సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తారు, మన కుల వాళ్ళు ఉంటే పార్లమెంట్ లో సమస్యలు ప్రస్తావిస్తారు. అందుకే ఒక ముఖ్యమంత్రి మన మాట రాలే. రేట్ల మాట ఎందుకు ఇట్టడా? రేట్లో ఒక 15 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళకు పని చేయకపోతే ఉన్న ముఖ్యమంత్రికి ఎదురు పెడతారేమో. మరి మన గవర్నర్లకు తక్కువ ఉన్నాం, మనకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అన్ని కులాలకు కుల వృత్తులు ఇచ్చిండు. సాగలోళ్ళకి ఇచ్చిండు, మంగళోళ్ళకి ఇచ్చిండు, కుమరోళ్ళకి ఇచ్చిండు. మరి నిన్న మొన్న మన శ్రీనివాస్ గౌడ్ నీరా తీసుకొస్తున్నాడు. సంతోషం. గౌడ వృత్తి ఏ గ్రామాలలో అయినా పెద్ద షాపులు నడిపేటోళ్ళు గౌండోళ్ళే. మరి బీర్ షాపులు, బరెంట్ షాపులు సేమ్ రెంటల మీద మనం ఇద్దాం. మన నాయకులు ముఖ్యమంత్రి కొట్లాడాలి. అది నేను బీర్ షాప్ నడపా, నేను బరెంట్ షాప్ నడపా, కానీ మన వాళ్ళ గురించి నేను అడుగుతున్నా. ఒక్కటే విషయం చెప్పి ముగిస్తా. ఏమారేమో అసవత్తిని ఏమవుతాడంటే, ఏం మాట్లాడతాడంటే హిందువులను కించపరిచే విధంగా భారతదేశంలో 15 గంటలు టైం ఇస్తే హిందువులను మొత్తం ఊతకోత కోసేస్తా అంటాడు. ఎందుకంటాడు? కోస్తారా? ముస్లిం ఓట్లను పోల్ చేసుకుంటానికి అంటాడు. ఇట్లాంటి ఆయన ముస్లింలు ఆయన కోటేస్తారని చెప్పి అంటారు. కాబట్టి అధికారంలో ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నా,
ఆయన వైన్ షాపులు బ్రాండ్ షాపులు ఇస్తాడో లేదో మన సీనియర్ ఒకసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అడిగిండు అసెంబ్లీలో. మీరు అడగండి, మీరు లొల్లి పెడితే ఓట్లేస్తారు అక్కడి నుంచి. మీరు ఎంత గట్టిగా స్పీచ్ ఇస్తారో అది గౌడ సోదరులకు పోయినప్పుడు ఖచ్చితంగా మీకు ఓట్లు పడతాయి. మన వాళ్ళు ఎమ్మెల్యేలు గెలుస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షులుగా వహించినటువంటి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి నాగరాజు గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ నరసన్న గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, మహేష్ అన్న గారు, అదేవిధంగా జాజుల శ్రీనివాసన్న గారు, ఇంకా రవి గారు ఈ వేదిక మీద ఈ కార్యక్రమాన్ని అలాగలైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి అద్భుతమైనటువంటి కార్యక్రమం మీరేసుకొని ఈ సమన్వయ సంఘాల సమితి అధ్యక్షునిగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బాలరాజన్న గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌడ సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ అలయ్ బలయ్ అనేది ఇప్పుడే కాకుండా గ్రామాల వరకు పాకేటట్టుగా, గ్రామాలలో రేపు ఎలక్షన్లు వస్తే మన గౌడ జాతి బిడ్డలను గెలిపించేటట్టుగా ఈ కార్యక్రమం రూపొందించాలని చెప్పి నేను మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు పెడతాం, తుదకు 4వ సంవత్సరం అయిన తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు అలాగే బలాయి ఉండదు, మన గౌన్ల ఐక్యత ఉండదు. రేపు గౌన్లకు వేసే ఓటు కూడా వేసే పరిస్థితి ఉండదు. మనం ఆఖరికి పోయి ముద్దగా అదే ఉన్నటువంటి రేట్లకో కమ్మలకో ఉలుమలకో వేస్తుంది తప్ప మనం వేసుకొని గెలిపించుకునే సంస్కృతి మరి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం పుట్టింది సర్దార్ సర్వాయి పాపన్న అంశంలో పుట్టినాం. ఆనాడు 500 సంవత్సరాల క్రితం అనేక మందిని కూడగట్టి మరి ఒక పెద్ద ఎత్తున బహుజన రాజ్యం కావాలని చెప్పి కొట్లాడినటువంటి అంశాలు పుట్టినాం. మనం కూడా మన గౌన్లను ఏకతాటిగా ప్రతి ఒక్కరం కూడా రేపు రాజ్యాధికారం వైపు పయనించేటట్టుగా పయనించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. మన తెలంగాణ బీసీ సంఘాలందరూ కూడా ఏకం చేస్తూ ప్రతిరోజు కూడా పోరాట పడిమతో బీసీలందరినీ కూడా ఏకం చేస్తున్నటువంటి జాతుల శ్రీనాన్ని మాట్లాడుతుంది కోరుకుంటున్నాను. మన గోపా ప్రెసిడెంట్ విజయభాస్కర్ అన్న వేదిక మీద రావాల్సింది కోరుతుందా? ఓకే ఓకే. మనం ఏంటంటే ముఖ్యంగా కనుక మనము ఐక్యతగా ఉండాలి, మనం ఇక్కడ సంతోషంగా ఉండాలి, రాజకీయాలు మాట్లాడకుండా మనం హ్యాపీ అంటే సోదర భావంతో మనం దీన్ని ముగింపు. ఈరోజు ఈ కార్యక్రమానికి అలయ్ బలయ్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నాగరాజు గౌడ్ గారు, అదేవిధంగా దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి అన్న బాలరాజన్న గారు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సీనన్న, స్వామన్న, అదేవిధంగా ప్రకాష్ అన్న, రాజేశమన్న, అదేవిధంగా బూరో నరసన్న, నాగేందర్ అన్న, వేదిక మీద చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి నా రక్త సంబంధికులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా మంది మాట్లాడారు, మన ముఖ్య అతిథులు మాట్లాడేది ఉంది కాబట్టి అలయ్ బలయ్లో ఎక్కువ రాజకీయాలు మాట్లాడకుండా ఇంతకుముందే నరసయ్య సార్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం కార్యక్రమాలు కొన్ని అలయ్ బలయ్ అంటామా లేకపోతే మీటింగ్లు అంటామా, ఒక దగ్గర కలిసి కూర్చున్నప్పుడు ఇతర కులాలు ఎట్లా అభివృద్ధి చెందారు, ఇతర కులాలు వాళ్ళ జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో ఎట్లా వాళ్ళ నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం పొందారు, మనం 72 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు పొందలేకపోతున్నాం, దీన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో గతంలో జరిగింది కాకుండా భవిష్యత్తులో అందరం ఒకటై ఖచ్చితంగా మన జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో ఇలా ప్రాతినిధ్యం పొందాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈ రోజే మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలు మీకు అందరూ తెలుసు, రేపు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా, రాజకీయ ఉపన్యాసం కాదు.
ఒక ఊళ్ళో ఒక ఆయన ఒక రెడ్డి ఇద్దరు ఒక బీసీని ఒక ఓసీని పిలిచి, ఏమరా బాబు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, నీకు సర్పంచ్ ఎన్నికల్లో నిలబడతామని ఒక బీసీని అడిగి వెంటనే నిలబడతా అన్నాడు. అంటే మళ్ళీ అదే రెడ్డి అడిగిండు, నువ్వు విత్డ్రా చేసుకో, సర్పంచ్ పదవి నిలబడకు, నీకు ఒక 10 తులాల బంగారం ఇస్తాను. వెంటనే మనోడు బలహీనత కాబట్టి ఆర్థికంగా, నాకు సర్పంచ్ సీట్ ఏమొద్దు, నాకు 10 తులాల బంగారం కావాలండి. మళ్ళీ వెంటనే ఆ రెడ్డి ఆయన ఒక ఓసీని అడిగిండు, ఏమైనా నువ్వు కూడా నిలబడతామంటే, ఎస్ నేను నిలబడతాను, నీకు కూడా 10 తులాల బంగారం ఇస్తా, ఉపసంహరించుకోరాలంటే, నువ్వు 10 తులాల బంగారం అంటున్నావు కదా, నువ్వు 10 కేజీల బంగారం ఇచ్చినా నేను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదు, బరాబర్ సర్పంచ్ నిలబడతా అని చెప్పి ఆ ఓసీ చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు పొలిటికల్ పవరిజం మాస్టర్ కి అని అంబేద్కర్ గారు చెప్పారు. మన పాపన్నకు దండేసి దండం పెట్టి మళ్ళీ ఎవరింటి వాళ్ళకు పోయి ఎవరి జెండా వాళ్ళ జెండా మోస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా మన జనాభా దామాస్ ప్రకారం రాదు. ఇతర బీసీ కులాలను అందరినీ కలుపుకొని ఈ మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నేను గత లెక్క చూశాను, గత ఎన్నికల కంటే గౌడ్స్ సర్పంచ్ బాగా తగ్గింది. ఎంపీటీసీలు తగ్గారు, జెడ్పీటీసీలు తగ్గారు, ఎంపీపీలు తగ్గారు, చివరికి ఎమ్మెల్యేలు కూడా తగ్గారు. కాబట్టి రోజు రోజుకు మనం మీటింగ్లు పెట్టుకుని చైతన్యం అవుతున్నామా, లేకపోతే రోజు రోజుకు అచేతనంగా ఉండి ఫేస్బుక్లకే పరిమితమై ఫేస్బుక్లనే కామెంట్లు పెట్టి ఇలా మనం వెనకడిగిస్తున్నామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇలా వాస్తవంగా ఏ మాట కామాట చెప్పుకోవాలో సీనన్న గారు, స్వామన్న గారు, నరసింహ సార్ గారు వారు ప్రభుత్వంలో ఉండి మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక నీరా ప్రాజెక్టును తీసుకొస్తున్నారు. అది ఎన్నో రోజుల కళ. కాబట్టి నీరా ప్రాజెక్టు కాకుండా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని వచ్చే సంవత్సరం అధికారికంగా కూడా జరుపుతామని చెప్పారు. వారికి మనం అందరం కృతజ్ఞత తెలియజేస్తూనే ఒకవైపు మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూనే ఇంకొక వైపు రాజకీయ ప్రాతినిధ్యం ఇలా తీసుకోవాలి. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి మనకు ఉండాలి. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ వర్గాలను సబ్బండ కులాలను వెంటేసుకుని ఆయన ఇలా రాజు అయ్యింది, చక్రవర్తి అయింది. మనం ఏం చేస్తున్నామంటే అగ్రవర్ణాలను వెంటేసుకుని పోతే అగ్రవర్ణాలకు జిందాబాదులు కొడితే మనం సర్దార్ సర్వాయి పాపన్నం కాదు, రాజకీయ పాలేలమవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అలై బలై కార్యక్రమంలో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలందరూ కలుపుకొని మన రాజకీయ ప్రాతినిధ్యం పొందాలి. ఈ అలై బలై ఇలా ఓట్ల రూపంలో చూపించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, నేను చాలా సందర్భంలో చెప్పినప్పుడు బీసీలకు టికెట్ ఇవ్వాలంటే చాలా మంది మీకు బూర నరసయ్య గారిని ఇస్తే గెలిపించుకున్నారా, మీకు భిక్షమయ్య గౌడ్కి ఇస్తే గెలిపించుకున్నారా, మీరు ముద్దగోని రామ్మోహన్ గౌడ్కి ఇస్తే గెలిపించుకున్నారని మనం చాలా తక్కువ అంచనేసి కొంత చులకన మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ అలై బలై నాటికి మళ్ళీ మున్సిపల్ కౌన్సిలర్ తోటి కార్పొరేటర్ తోటి రావాలి. వేదిక మీద ఉన్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన బీసీ వాళ్ళు ముఖ్యంగా గౌళ్ళు నిలబడ్డ చోట మీరు తక్కువ ప్రచారం చేయండి దయచేసి. ఎందుకంటే అవతలలో ఓసీ నిలబడ్డారనుకో, మీరు ఓసీ తరఫున పోతే మనల్ని ఓడిపోయి అటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మన వాళ్లకు సపోర్ట్ చేసి ఇవాళ ఓటు చైతన్యంతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాం. మన సెంట్రల్ కోల్ మైన్స్ డైరెక్టర్ మన ఉత్తరాంధ్రలో మురళీధరన్ మాట్లాడుతున్నారు. కోరుకుంటూ సభా అధ్యక్షులు నాగరాజు గౌడ్ గారు, ఈ యొక్క అలై బలై కార్యక్రమం నిర్వాహకులు పెద్దలు గౌరవనీయులు బాలరాజు గౌడ్ గారు, మన పెద్దన్నలు సామన్న, సీనన్న, వేదికను అలంకరించినటువంటి ప్రకాష్ గౌడ్ గారు, రవి గౌడ్ గారు, రాజేశం గౌడ్ గారు, భిక్షమయ్య గౌడ్ గారు, అన్న నరసింహ గౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సీనన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మహేష్ గౌడ్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, శంకర్ గౌడ్ గారు, అందరికీ విజయ్ కుమార్ గౌడ్ గారు, ఇద్దరు విజయ్ కుమార్లు, ఐలి వెంకన్న గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌడ సోదరులారా, కార్యకర్తలారా, మీ అందరికీ వందనాలు. నేను ఉపన్యసించాను, కానీ ఇది చక్కటి కార్యక్రమం చెప్పడానికి ఒక సూక్తి చెప్తా. కన్న తల్లి బాధ తీర్చ కదలి రాని తనయుడేలా, కన్న తల్లి బాధ తీర్చ కదలి రాని తనయుడేలా, నా జాతిని ఆదుకొని నేను జన్మనెత్తనేలా. కాబట్టి కన్న తల్లిని విస్మరించిన వాళ్ళు,
ఈ యొక్క మన జాతిని విస్మరించిన వాళ్ళు తప్పకుండా కాలగర్భంలో కలిసిపోతారు. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు నిజంగా ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. అనేక పార్టీలు అందరం పార్టీల వాళ్ళమందరం ఇక్కడ సమావేశమైన పార్టీలకు అతీతంగా జాతి కోసం మనం కలిసినందుకు ఈ లక్ష్యం నెరవేరాలా, ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చేయాలి. ఇంకా కూడా మరి కార్యక్రమాలు చేస్తూ పోవాలి. మన జాతిని ఇంత మెజార్టీ ఉన్నటువంటి జాతిని మనం చైతన్యం చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో మన శ్రీనివాస్ గౌడ్ లాగా ఇంకా అనేక మంది సరసన చేసేటువంటి యొక్క శక్తిని మనం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. రాష్ట్ర మాజీ ఎన్ఎస్యూ అధ్యక్షులు ఏఐసిసి మెంబర్ బొమ్మగాని మహేష్ కుమార్ మాట్లాడుస్తారు. సభకి నమస్కారం. ఇప్పటికే చాలా కాలతీతమైంది. అందరూ కూడా ఐకమత్యం గురించి చెప్తా ఉన్నారు. నిజంగా నీడ్ ఆఫ్ ది అవర్. పుడితే రాజాయి పుట్టాలి, లేకుంటే గౌడై పుట్టాలి. ఈ మాట చెప్తే అగ్రవర్ణాలు అవహేళన చేసుకునేవారు. ఎప్పుడైతే సర్వై పాపన్న గారి చరిత్ర ప్రజానందనం పొంది వాళ్ళ ప్రజల్లోకి వచ్చిందో ఇప్పుడు అగ్రవర్ణాలు గుర్తిస్తా ఉన్నారు. నిజంగానే గౌడ రక్తంలో కూడా పరిపాలించిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఒకప్పుడు సర్వై పాపన్న కోటల్ని అధిగమించి రాజ్యం చేసిన మాట ఇవాళ ప్రజలు నాటకపోతుంది. వాస్తవం కూడా ఈ గౌడ జాతిలో రక్తం ఉంది. నేను చూసాను, నేను ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ స్వామి గౌడ్ గారు కానీ మంత్రులకు వచ్చి పోరాడే తీరు అది ఎవరిలో ఉండదు, నిజంగా గౌడ రక్తంలోనే ఉంటుంది. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే టీఎన్జిఓలు ఎన్జిఓల అధ్యక్షులు ఆరాధ ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు లేకుండే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ పరిపాలన గుర్తుంచుకునే అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఐకమత్యం లేదు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా గౌడ్లు ముఖ్యమంత్రులు అయినారు, వెనుకబడవ తరగతిలో ముఖ్యమంత్రులు అయినారు. కూర్చోబెట్టి నిజంగా ఈ కార్యక్రమం మనందరినీ కలుసుకునేటట్టు ఏర్పాటు చేసినటువంటి సమన్వయ కమిటీ చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారు, కమిటీ నాయకులు ఐలు వెంకన్న గౌడ్ గారు, ఎలికట్ట విజయ్ కుమార్ గౌడ్ గారు, బండమీది విజయ్ కుమార్ గౌడ్ గారు, రమణ, ఇంకా అందరికీ వేదిక ముందున్న వేదిక పైన ఉన్న ఇంకా అందరికీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. నేను ఒకటే విషయం చెప్తే, ఎందుకంటే అందరూ ఇప్పటికే మాట్లాడున్నారు కాబట్టి ఇంకెక్కువ కాకుండా సీనన్న సామన్న నాగేందర్ గౌడ్ గారు మాట్లాడాల్సింది కాబట్టి ఒకటే, ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఒక మాట అయితే చెప్తున్నారు. ఏంటంటే మనం గట్టిగా ఉన్నాం, చైతన్యంతో ఉన్నాం, ఎదిగినాం, శక్తివంతులుగా కనిపిస్తున్నాం, కానీ రాజకీయంగా ఉండాల్సిన స్థాయిలో ఉండట్లేదు. దీనికి మన మధ్యన ఐక్యత లోపించడం, మనం మధ్యన అసూయ, రాగద్వేషాలు, ఒకరికొకరు పరస్పరం సహకరించుకుపోవడం అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. నిజమే, కానీ దాన్ని మనం పైన ఆలోచించొద్దు. ఒక శాస్త్రీయంగా ఆలోచించాలి, లోతుగా పరిశీలించాలి. ఎందుకు అంటే మనం బానిసలం కాదు. తెలంగాణ గౌడ కమ్యూనిటీ బానిస మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదు. దానికి 1000 ఏళ్ల చరిత్ర సాక్ష్యం సర్దార్ సర్వయ్య పాపన్నే నిలువెత్తు సాక్ష్యం, అంతకు మించి ఇంకేం లేదు. బానిసలం కాదు. మనం ఎప్పటికి కూడా ధిక్కార స్వరాన్ని వినిపించేటటువంటి వాళ్ళం. 10 మంది సంక్షేమం కోసం, సమాజ హితం కోసం నిలబడి కొట్లాడి నిలేసి గెలిచే తత్వం ఉన్నటువంటి వాళ్ళం గౌడ జాతి. అందుకే ఇవాళ తరతరాలుగా కాకపోతే 1000 సంవత్సరాలుగా మనం అనగారిన వర్గాలుగా ఉన్నాం కాబట్టి కొంత ఒక్కటేసారి మన మధ్యన ఐక్యత రాదు. ఎందుకంటే ఈ మనం మిగతా కులాలు, బీసీ కులాలు, మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక చూపించి, ఒకటి అడుక్కుని, ఒకటి తీసుకునేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు. మనం అంత ఈజీగా ఎదుటి వానికి తల ఊపే తత్వం కాదు మనది. మనమే ఇవ్వాలి అనేటటువంటిది, మనమే గుంజుకోవాలి, హక్కుల కోసం కొట్లాడాలి అనే తత్వం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి సహజంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళం. ఇప్పుడిప్పుడే అనాగారిన కులం నుంచి ఆధిపత్య కులంగా పాలక పక్షంగా, ధైర్యంగా చెప్తున్న పాలక పక్షంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళం కాబట్టి పాలక పక్షంలో ఎదిగే ఏ జాతిలోనైనా ఆ స్వభావం ఉంటది. ఇవాళ మన మధ్యలో ఉన్నటువంటిది ఈ
రాగద్వేషాలు, అసూయ, ఐక్యత లేకపోవడం అనేది ఒక దశ. ఈ దశ ఇట్లాగే ఉంటది. ఈ దశ దాటిన తర్వాత మన జాతిని ఎవ్వడు ఆపలేడు. ఈ తెలంగాణ మనదేశ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి స్వామిగౌడన్న గారు, శ్రీనివాస్ గౌడన్న గారు, బూర నరసన్న గారు, వారు చాలా పోరాట పడిమ చేసినటువంటి ఆ యొక్క పడిమతోనే రాష్ట్రంలో కింది స్థాయి నుండి కూడా కదిలినటువంటి మన అంశం చూసినాం. కనుక వారి యొక్క ముఖ్యమైన జాతి బిడ్డలు మనకున్నారు. ఈరోజు రాష్ట్రంలోని ఈరోజు గత శ్రీనివాస్ గౌడన్న మినిస్టర్ అయిన నుండి ఇప్పటి వరకు ప్రతి అంశం కూడా మన గౌడ జాతి గురించి చేస్తున్నారు. ఆయనకు ప్రతి విషయం కూడా జాతిలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వారికి తెలుసు. కనుక వారు అసెంబ్లీలో మాట్లాడి అనేక పర్యాలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి అంచెలంచెలుగా ఒక వర్క్ జరగాలంటే, ఒక జాతి అభివృద్ధి జరగాలంటే అంచెలంచెలుగా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. ఈ యొక్క సర్వాయి సర్దార్ బాపన్న ఈరోజు గ్రామాన్న ఆయన స్ఫూర్తి నింపడానికి ముందుకు కదిలి 5 సంవత్సరాల ముందుట మొదలు పెట్టినటువంటి మనకు తెలంగాణ ఉద్యమంలోనే ఆనాడు ఆంధ్ర పాలకులు చంపడానికి ప్రయత్నం చేసినా కూడా బెదరకుండా ముందుకు నడిచి మరొక సర్వాయి సర్దార్ బాపన్నని తెలంగాణ సర్వాయి సర్దార్ బాపన్నగా పేరు తెచ్చుకున్నటువంటి కనకమూడి స్వామిగౌడని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జై గౌడ, గౌడ, జై గౌడ. ఒక్కరన్నా మనస్ఫూర్తిగా తృప్తిగా పిడికిలు బిగించి చెప్పినారు. జై గౌడ, జై గౌడ. థ్యాంక్ యూ. ఈనాటి అలై బలై కార్యక్రమంలో నేను ఒక చిన్న రిక్వెస్ట్ నాగరాజు గారిని, బాలరాజు గారిని, సమన్వయ కమిటీ అధ్యక్షుడిని, వారి అధికార సభ్యులందరినీ మీ అందరి పక్షాన ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా. మేము ఇంతమంది మాట్లాడినాం. నాగరాజు గారు ఒక్క నిమిషం, మీతో పోతారుదా. ఇంతమంది మాట్లాడినాం. మా అందరి మధ్యన అనేక మంది మా ఆడబిడ్డలు ఉన్నారు. ఒక్క ఆడబిడ్డని మాట్లాడించాల్సిందిగా కోరుతా ఉన్నాను. భోజనాలందరూ దయచేసి ఒక 15-20 నిమిషాల కార్యక్రమం పెట్టి ఇద్దరే మాట్లాడేది ముఖ్య అతిథులు. దయచేసి అందరూ కూడా లోపల రావాలి. బయట ఉన్న వాళ్ళు కూడా లోపల రండి. ముఖ్యమైన సందేశాలు వినాలి. మనము భోజనానికి రాలే కనుక మనం సందేశం కూడా వినాలి. దయచేసి అందరూ రావాలి ప్లీజ్. దయచేసి మన తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు ధనంజన మేడం మాట్లాడుతుంటారు. ముందుగా స్వామిగౌడ అన్నకు చాలా థ్యాంక్స్, మళ్ళీ గుర్తించినందుకు. ఈరోజు బాలరాజు అన్న ఈ ప్రోగ్రాం పెట్టిన చాలా బాగుంది. ఇది మంచి ప్రోగ్రాం, అలై వలే ప్రోగ్రాం. అట్లనే ఈ స్టేజ్ పైన ఉన్న మా గౌడ సోదరులు అందరికీ అభినందనలు. నాది ముందు కూర్చున్న వాళ్ళందరూ మా సోదరులే, అందరు గౌడ సోదరులు అందరికీ నమస్తే అన్న. రాజకీయంగా ఎదిగితేనే మనం అందరము బాగుంటామని అంటున్నారు. ఒక్కటన్నా ఎక్కడ ఎవరికి సీట్లు ఇచ్చి, ఎందుకంటే టైం లేదు ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. ఒకటే చెప్తున్నా, సీట్ ఇచ్చినా పర్వాలేదు. మన గౌడ్కి ఎక్కడన్నా సీట్ ఇస్తే మన గౌడ్స్ అందరూ ప్రచారం చేయాలని అదొక్కటి చెప్తున్నాను. నేను మీకు చెప్పదగ్గ దానిలో లేదో తెలియదు కానీ చెప్తున్నా, గౌడ్కి ఎక్కడ సీట్ ఇచ్చినా కానీ మన గౌడ సంఘం తరఫు నుంచి పోయి ఎందుకు ప్రచారం చేయరు, అదొక్కటి కోరుకుంటున్నారు. మన బోర్నర్స్ అనేది ఒకటి వైరల్ అయింది, వాయిస్ రికార్డ్ వైరల్ అయింది. అది ఎవరు చేసిండ్రు? అది అంటే ఎవరు చెప్పినారు? మనంతలో మనం కరెక్ట్గా ఉంటే ఎందుకు వెళ్ళకపోతుంటే మన కమ్యూనిటీ ఎంత పెద్దగా ఉంది. సో అదొకటి మన దాంట్లో ఉంటే బాగుంటుంది అన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ అన్న బాలరాజు గౌడ్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారు, విజయ్ కుమార్ గారు, ఐ వెంకన్న గారు, ఇంకో మిత్రుడు విజయ్ కుమార్ గారు, వీరందరికీ నేను మొత్తం గౌడ జాతి పక్షాన, మన మిత్రుల పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా నా జాతి బిడ్డలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో కూర్చోవాలి,
అని చెప్పి వచ్చి మన ఆత్మ బంధువుగా, మన మిత్రుడిగా, కుల బంధువుగా ఈ కార్యక్రమంలో కూర్చున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అన్న రాజేశం గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అన్న ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా భిక్షమయ్య గారు, అదేవిధంగా మా ఎంపీ గారు అన్న డాక్టర్ గారు, నాగేందర్ గారు, భిక్షమయ్య గారు, మహేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అన్న తెలంగాణ ఉద్యమం కోసం వలసవాదుల దగ్గర నేను ఉద్యోగం చెయ్యను అని చెప్పి ఆ రోజుల్లో రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పల్లె రవికుమార్ గారు, ధనుంజయ గారు, సుష్మా గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా సమన్వయ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున మనసారా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కవర్ చేయడానికి వచ్చినటువంటి నా మిత్రుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా మానుకోట ప్రసాద్ వారి మిత్ర బృందం, మీకు ఆశ్చర్యం వేస్తుంది, కడుపులో నుంచి పేగులు తన్నుకొని వస్తున్నా, నోట్లో ముద్ద లేకున్నా కూడా తెలంగాణ కోసం రాత్రనక పగలనక జీవితాన్ని పూర్తిగా దానికి సమర్పించి తన జీవితం చూసుకోకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు సంతోషం ఎక్కడ అంటే ఎక్కడ పాట పాడుతున్నా వీడు మా గౌడ బిడ్డ మానుకోట ప్రసాద్ అని చెప్పుకునే గుండె ధైర్యం మాకు ఈరోజు ఉంది. అలాంటి మానుకోట ప్రసాద్ వారి బృందానికి నేను తల ఉంచి అభినందన తెలియజేస్తా ఉన్నాను. నా ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా, మిత్రులారా, గౌడ కులానికి ఏం కావాలి, ఈ దేశానికి ఏం కావాలనో నాకన్నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు అనేక మంది చెప్పారు. రాజకీయంగా ఎట్లుంటే బాగుపడతామన్న విషయాన్ని చెప్పారు, ఫైనాన్స్గా ఎట్లుంటే బాగుంటామని చెప్పి రాజేశం గారు చెప్పారు, ఐక్యమత్యంగా ఎట్లుంటే బాగుంటామో అని రవి గారు చెప్పారు, భిక్షమయ్య గౌడ్ గారు చెప్పారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన జాతి ఎట్లుంటే బాగుపడుతుందనే విషయాన్ని మీకు చెప్పారు. ఇక ఏమిస్తే జాతి బాగుపడుతుందో అధికార పార్టీ నుంచి రాష్ట్ర మంత్రి గారు ఉన్నారు, నా తర్వాత వారు చెప్తారు. ఏం కావాలనో మిత్రులు అడిగారు, ఏం కావాలనో మంత్రి గారు చెప్తారు. మధ్యాహ్నం నేను ఎక్కువసేపు ఉండటం న్యాయం కాదు కాబట్టి మీకందరికీ ఈ అలై బలై కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలందరికీ, నాకన్నా పెద్దవాళ్ళైనటువంటి వారికి దసరా దీపావళి సందర్భంగా పాదాభివందనం. ప్రతి గ్రామంలో కళ్ళు దుకాణం దగ్గర ఎవరైతే మన బలమైన కులాలు ఉన్నారో, ముద్దిరాజు కానీ, బెస్త కానీ, హరిజన కానీ, గిరిజన కానీ, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాల నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కళ్ళు దుకాణం దగ్గర పిలుచుకొని ఇది బహుజన అలై బలై కార్యక్రమం కింద మార్చితే తప్ప ఆ గ్రామంలో మన గౌడుకు పేరు రాదు. సంవత్సరం అంతా కళ్ళముతము, కానీ దసరా దీపావళి నాడు పిలిచి ఒక సీసా కళ్ళు పోసి ఇంత బోటి పెడితే ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కళ్ళు దుకాణం దగ్గర గౌడ అలై బలై జరగాలి. గౌడ అలై బైలో ఖచ్చితంగా ఊరు ఉన్నటువంటి బలమైన కులాలు ఏవైతున్నాయో వారందరూ కూడా మనతో మమేకమైనట్టు సమన్వయం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆ గౌడు వేళ్ళూనుకొని తను ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ యొక్క డిమాండ్ను సమన్వయ కమిటీతో కోరుతా ఉన్నా. అదేవిధంగా మా పల్లె లక్ష్మణ్ గారు రాలేదు, వారు కూడా వస్తే బాగుండేది, వారిని కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ పేరు పేరున ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మన ఊర్లలో కళ్ళు దుకాణాలు ఉన్నాయి, దానికి లీడర్షిప్ మనమే వహిస్తున్నాం, సొసైటీలు మనమే నడుపుతున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి కార్యక్రమాన్ని చేపడితే అక్కడ అన్ని కులాల చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అరే దసరా వచ్చింది ఏమరా గౌడబాయ్ అలై బలై పెట్టలేదు అని చెప్పి మాట్లాడుకుంటారు ప్రతి కులంలో కూడా. కాబట్టి మనం అందరం కలిసి ఆ ఒక్క ప్రయత్నం చేద్దామని ఆ ఒక్క డిమాండ్నే మీ ముందు పెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సమన్వయ కమిటీ సభ్యులకు మీకు అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై గౌడ, జై గౌడ, జై గౌడ. ముస్తాబు పైలమై గౌడ, ఆలి పిల్లలై గౌడ, ఆలి పిల్లలిటి గౌడ, పురముగా పైలు
ఓకు పైలమై గౌడ మరి పింకి పైలమై గౌడ ఓకు పైలమై గౌడ మరి పింకి పైలమై గౌడ ఎల్లమ్మ బైలమై గౌడ ఉస్తాదు బైలమై గౌడ ఎల్లమ్మ బైలమై గౌడ ఉస్తాదు బైలమై గౌడ ఆని పిల్లలింటి కాడ అనందే పైలమై గౌడ ఓకు పైలమై గౌడ మరి పింకి పైలమై గౌడ ఓకు పైలమై గౌడ మరి పింకి పైలమై గౌడ తిరుగుతుంటావు ఇటు రంగపటం చేస్తావు అన్నా ఈదుల్లో తిరుగుతుంటావు ఇటు రంగపటం చేస్తావు ఇల్లు వాకిలిడిసి పెడతావు ధనమంతా నాదే అంటావు ఊరంతా నీకు బంధువులా వాడికలు బాసి బతికేవా ఊరంతా నీకు బంధువులా వాడికలు బాసి బతికేవా ఎర్రి తింకడంత కల్లే మోకాలు పొంటి భూవంతవే మూకి బైలమై గౌడ మూకి బైలమై గౌడ మూకి బైలమై గౌడ మూకి బైలమై గౌడ ఆకాశమంత పోతాడు దానికందమైనవో పేరు తారచెట్లకు పేరు ఉంటే తెలుసానా మా శల్కలో ఒక తారచెట్టు ఉంటే దాని పేరు శశిరేఖ ఆకాశమంత పోతాడు దానికందమైనవో పేరు తల్లి తీరు కొలిసేవు ఆ మొదలు నొక్కి ఎక్కేవు ఆమెది చుట్టు పదిలట్లు ఆమెది చుట్టు పదిలట్లు తను కరిగి పాట బతికించు ఓ కళ్ళు గీత కార్మికుడా ఓ కళ్ళు గీత కార్మికుడా అరిగిపోవు నీ బొక్కలు అరమోకు పైలమై గౌడ పైలమై గౌడ అరమోకు పైలమై గౌడ పైలమై గౌడ నడుము చుట్టూస్తాడు నడుము చుట్టూస్తాడు కాళ్ళ కింద గుజితాడు నడుము చుట్టూస్తాడు కాళ్ళ కింద గుజితాడు ప్రాణాల రక్షణ వరకు వందడుగులకు ఎగబాకు ప్రాణాల రక్షణ వరకు వందడుగులకు ఎగబాకు నరగత్తి గీస కత్తి మెరుపు నరగత్తి గీస కత్తి మెరుపు కాబడి బొట్టపై గెలుపు అరమోకు బైలమై గౌడ పింకి బైలమై గౌడ నీ మొక్క బైలమై గౌడ పింకి బైలమై గౌడ గ్యారెంటీ లేనిది బతుకు సాహసము ప్రతిదినము మనకు అంతేనా గ్యారంటీ లేనిది బతుకు సాహసము ప్రతిదినము మనకు గాలి వానలెదురైనా ఆగోనని బతుకు పోరు గాలి వానలెదురైనా మా నాన్న అయితే వర్షం పడ్డ గాలి వచ్చినా ఈ పూట మెరపెట్ట కొత్త గొల్ల ఎండిపోతామని చెప్పి మా అన్న వద్దన్నా ఉరుకుతుంటాడు మోక కట్టుకోండి ముస్తాదు కట్టుకొని అందుకే రాసినది గాలి వానలెదురైనా ఆగోనని బతుకు పోరు నీ వయసు ఉడిగిపోతున్నా నీ వయసు ఉడిగిపోతున్నా ఆ పేద కుల వృత్తి గౌడ మోకు బైలమై గౌడ బైలమై గౌడ నీ మోకు బైలమై గౌడ బైలమై గౌడ ఎల్లమ్మ బైల
ఆలి పిల్లలింటి కాడా ఆలి పిల్లలింటి కాడా అరే నువ్వే పిల్లనే గౌడా. థ్యాంక్ యూ అన్న, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఉదయం ప్రజావాణి ప్రభంజనం ప్రభవించిన ఈ 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 ఉదయం ప్రజావాణి ప్రభంజనం. చీకటి బ్రతుకులకిది నవోదయం ఆశల వాటిక ఇది శుభోదయం. చీకటి బ్రతుకులకిది నవోదయం ఆశల వాకిట ఇది శుభోదయం. ఇది జగతికి సంకేతం ఈ నవతకు సందేశం ఇది జగతికి సంకేతం నవతకు సందేశం. చలనం సంచలనం ఈ ఉదయం ఉదయం ఉదయం. నిదురించిన నిప్పు కొండ గుప్పున లేచింది చలిచీమలు చలరేకి సింహాలై గర్జించాయి. నిదురించిన నిప్పు కొండ గుప్పున లేచింది చలిచీమలు చలరేకి సింహాలై గర్జించాయి. అన్యాయం పునాదులు పెకిలించాలి అన్యాయం పునాదులు పెకిలించాలి. అవినీతికి సమాధులు నిర్మించాలి. దుర్మార్గుల చివరి రాత్రి పన్నుల తెల్లారాలి. ఇది జగతికి శుభ సూచిక మన ప్రగతికి జయగీతి ఇది జగతికి శుభ సూచిక మన ప్రగతికి జయగీతిక. చలనం సంచలనం ఈ ఉదయం ప్రభవించిన ఈ ఉదయం ప్రజావాణి ప్రభంజనం చలనంచిన ఈ ఉదయం ప్రజావాణి ప్రభంజనం. నేల తల్లి కడుపున తెల్లారిన ప్రతి ఉదయం పాతుకాలు పాతుకాలు చూసిన తరుణం. నేల తల్లి కడుపున తెల్లారిన ప్రతి ఉదయం పాతుకాలు పాతుకాలు చూసిన తరుణం. వెల్లువల పెళ్ళు బికిన ఈ క్రాంతి కిరణం వెల్లువల పెళ్ళు బికిన ఈ క్రాంతి కిరణం. జనవాహిని గుండెల్లో జయగంటలు మోగించి జనవాహిని గుండెల్లో జయగంటలు మోగించి తన ఊపిరి ప్రజలంటూ జయశంఖం పూరించాలి. ఇది జగతికి శుభ సూచిక మన ప్రగతికి జయగీతిక ఇది జగతికి శుభ సూచిక మన ప్రగతికి జయగీతిక. చలనం సంచలనం ఈ ఉదయం ప్రభవించిన ఈ ఉదయం ప్రజావాణి ప్రభంజనం ప్రభవించిన ఈ ఉదయం ప్రజావాణి సమరణం. చీకటి బ్రతుకులకిది నవోదయం ఆశల వాకిట ఇది శుభోదయం. చీకటి బ్రతుకులకిది నవోదయం ఆశల వాకిట ఇది శుభోదయం. ఇది జగతికి సంకేతం ఈ నవతకు సందేశం ఇది జగతికి సంకేతం ఈ నవతకు సందేశం. చెప్పట్లు చెప్పట్లు సార్. సభాధ్యక్షులు పెద్దలు బాలగొని బాలరాజ్ గౌడ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జాతి ముద్దుబిడ్డ మాజీ మండలి చైర్మన్ అన్న స్వామిగౌడ్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు అన్న ప్రకాష్ గౌడ్ గారు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రి పెద్దలు రాజేశ్వర్ గౌడ్ గారు, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ఓర్ నరసయ్య గౌడ్ గారు, పెద్దలు రాష్ట్ర చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు బూడిద బిచ్చిమయ్య గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు కోడూరు సత్యనారాయణ గౌడ్ గారు, బీసీ సంఘం జాతీయ సమన్వయకర్త మరి బీసీ జాతుల గురించి పోరాటం చేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనివాస్ గౌడ్ గారు, జర్నలిస్ట్ ఫోరాన్ని స్థాపించి తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించినటువంటి సోదరుడు పల్లె రవికుమార్ గౌడ్ గారు, పెద్దలు ఐలి వెంకన్న గౌడ్ గారు,
రమణగౌడ్ గారు, పెద్దలు బండి సాయనగౌడ్ గారు, పెద్దలు రమేష్ గౌడ్ గారు, ధనంజయ్ గౌడ్ గారు, పెద్దలు మా అన్న అనేక సందర్భాల్లో నాకు కూడా ఇట్లా చేస్తే బాగుంటుందని వేరే పార్టీలో కూడా సూచన ఇచ్చినటువంటి అన్న మహేష్ గౌడ్ గారు, విజయ్ కుమార్ గౌడ్ గారు, మురళీధర్ గౌడ్ గారు, అశోక్ గౌడ్ గారు, మహిళా అధ్యక్షురాలు సుష్మా గౌడ్ గారు, డాక్టర్ విజయ్ గౌడ్ గారు, కళాకారులు ప్రసాద్ గారు, ఇంతకుముందు బానేటువంటి సుధాకర్ గారు, పిఆర్టీ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ గౌడ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. పెద్దలందరికీ క్షమించాలి, ఒకళ్ళ పేరు మర్చిపోయినా కూడా. మా అన్న తమ్ములకు, మా అక్క చెల్లెలకు, సర్దార్ సర్వారి పాపన వారసులకు, పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి బాలాజ్ గౌడ్ గారు ఒక సమన్వయ సంఘానికి అధ్యక్షులుగా ఉండి అన్ని సంఘాలను కలుపుకొని మరి ఎవరిని కూడా ఒక చిన్న డబ్బులు కూడా అడగకుండా తన మిత్ర బృందం కలిసి అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు. మరి ఈరోజు కూడా మేమేం తక్కువ, నేను కూడా చేస్తా అని చెప్పి మరి అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక పెద్ద మనసుతో చేయడం జరిగింది. మరి చాలామంది మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంలో ఎట్లుంటుందంటే అసందర్భమైనటువంటి మాటలు ఏదైనా మాట్లాడితే వాళ్ళ ఆశయం అంతా పక్కకు పోతుంది. వాళ్ళు ఎంతో కష్టపడి వారం 10 రోజుల నుంచి అక్కడ ఇక్కడ చెప్పి ప్రోగ్రాం చేయడం అంటే మామూలు మాట కాదు. ఒక మంచి మెసేజ్ చేయాలి, ఐక్యత చేయాలని చేసినప్పుడు ఆ జాతి గురించి, ఆ వృత్తి గురించి ఎట్లా అభివృద్ధి చేయాలని దాని మీదనే ఇప్పుడు మాట్లాడారు. భవిష్యత్తులో కూడా వచ్చేవాళ్ళు ఆ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితేనే అవుతుంది. లేకపోతే ఏమైతే ఏదో కాంట్రాక్టులు మాట్లాడితే మీడియా మొత్తం దాని వైపు వెళ్ళిపోతుంది. పెట్టింది ఆయన దిండి పెట్టిడు, భోజనం పెట్టిండు, ఇంత మటన్ చికెన్ కూడా పెట్టింటాడు, అన్ని భోజనాలు కూడా పెట్టిండాడు. అంత కష్టపడి చేసిన తర్వాత సబ్జెక్ట్ రేపు వేరే వచ్చింది అనుకో, మళ్ళీ ఎవరైనా ఫ్యూచర్లో మళ్ళీ చేయాలంటే కూడా ఆలోచన చేస్తారు, ఎవరైనా పిలవాలంటే కూడా ఆలోచన చేస్తారు. అరే పిలవాలని అవుతాను, దయచేసి మరి వారు అంత కష్టపడి చేసినప్పుడు మనం కూడా వినాలి. 1 గంట లేటుగా తింటే కూడా ఏం కాదు. ఎవరైనా 4-5 రోజుల నుంచి తిననోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పోయి తినని, పాపం భోజనం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని సమయం పాటిస్తే వింటే ఈ సభకు వచ్చి ఏమైనా 2 మాటలు నేర్చుకొని పోతే ఊర్లలో పోయి అరే ఈ మీటింగ్కి పోయి ఇచ్చిన నేను తప్పు చేసినా ఇది సాధించుకోవాలి, నిజంగా ఇది చేయొద్దు అనేది చేస్తే బాగుంటుంది. ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఇస్తూనే ఉంటారు, వినేటోళ్ళు వింటూనే ఉంటారు. ఈ ఇన్నాయన మర్చిపోతాడు, చెప్పినా మర్చిపోతాడు మాలాక. అది పద్ధతి కాదు. ఈరోజు మనము నా దృష్టిలో, నా అభిప్రాయం, రాజకీయ పరంగా చూస్తే ఎవరు అడగాల్సిన పని లేదు. ఓట్లు వేసేటోళ్ళు ఎవరు, వేయించుకున్న ఎవరు. మనలో మనం తప్పులు పెట్టుకొని ఒక కులాన్ని నిర్మించడం కూడా కాదు. ధైర్యం ఉందంటున్నాము, శక్తి ఉందంటున్నాము, పైసలు ఉందంటున్నాము. మరి అన్నీ ఉన్నప్పుడు ఏవి తక్కువ ఉన్నాయి మరి అనేది ఆలోచన చేసుకోవాలి. ఒక కులాన్ని ఒక నాయకుడు కాదు, మనమే నిర్ణయించుకోవాలి. గ్రామాలు కానీ బయట కానీ మనలోనే తప్పులని సవరించుకోవాలని చెప్పి ఆలోచన చేసుకోవాలి, అవసరం ఉంది. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 100 సంవత్సరాల క్రితమే రాజు అయింది. ఆయన రాజ్యాలను పరిపాలించింది. ఈరోజు ఒక గౌడ జాతి గురించి మాత్రమే ఆయన కొట్లాడలే, పీడిత జాతి గురించి కొట్లాయండు, పీడిత వర్గాల గురించి కొట్లాయండు, అనగారిన వర్గాల గురించి కొట్లాయండు. అందుకే ఆయన రాజు అయిండు. ఇలా మనం అందరం కూడా ఆయన లాగా బతకాలని అనుకుంటున్నాం. ఎవరైనా కానీ ఇంట్లో మన అన్ననో మన నాయన్నో మా తమ్ముడు చాలా మంచివాడు, చాలా ధర్మాత్ముడు అన్నాను అనుకో, మా ఇంట్లోనే అనుకుంటాం అనుకో తినేటప్పుడు, అది పెద్ద లెక్క కాదు. ఇంటి పక్కల వచ్చి లేకపోతే అక్కడనే అర్జెంట్ బస్తీలో లేకపోతే ఇంకేమైనా వేరే బస్తీలో వచ్చి అరే నీ కొడుకు ఎంత మంచివాడా, డబ్బులు లేకపోతే సాయం చేసి, హాస్పిటల్లో పడితే రక్తం ఇచ్చే, ఏం లేకపోతే పెళ్లి చేసే ఎంత ధర్మాత్ముడా అసలు అన్నాను అనుకోండి, ఆ తండ్రికి నిజంగా నన్ను ఎంత కొడుకు ఇచ్చిరా నేను గొప్ప అని అనుకుంటున్నాను. అంటే మనం గొప్పలం అనుకోకుండా ఎదుటి వాళ్ళు గొప్పలేటట్లు మన శక్తిగా ఎదిగినప్పుడు మాత్రమే అప్పుడే మనం ముందుకోగలుగుతాం. మనం ముందుకు పోతలేము అంటే ఎక్కడ లోపం లేదు అనుకోవద్దు, మనలోనే లోపం ఉంది.
ఆ లోపాన్ని సరి చేసుకోవాలని అనుకోవాలా. బండి రిపేర్ అవుతుంది ముందుకు పోతుందంటే ఎక్కడో లోపం ఉంది అనుకోవాలా. అంత బాగుంది అని అంతే అనిపిస్తుందంటే ఏం పోదు ముందుకు. మరి ఎక్కడ చికిత్స చేయాలన్నా అక్కడ చేయాలా. ఎక్కడ చికిత్స చేస్తే ఏది బాగా అవుతుందో అక్కడ బాగా చేసుకోవాలి. ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్గా పోవద్దు, పబ్లిక్ మీద అనవద్దు. మనమేగానే ఆలోచన చేసుకొని ముందుకు పోతే ప్రతి ఒక్కరు నాయకుడే లక్షణాలు ఉన్నాయి. పుట్టుకతోనే నాయకుడే లక్షణాలు ఉన్నాయి. 10 మంది వృత్తి అలాంటిది. ఈ కుల వృత్తి 10 కులాలకు అన్నం పెట్టే వృత్తిది. ఎన్నో 100 ఏళ్ల కింద నుంచి కూడా ఎన్ని కులాలు బతుకుతాయి? ఏ కుల వృత్తిలో కూడా అన్ని కులాలు బతకవు. చెట్టు కాడ మన చేపలు అడుగుతారు ఎరకలు, వాళ్ళు బతుకుతారు. చెట్టు కొట్టేస్తే కింద కమ్మలు తీసుకొచ్చి చేపలు బుట్టలు అనుకొని వాళ్ళు బతుకుతారు. దుకాణం పెడితే చెట్టు కా నుంచి కుండలు ఎత్తితే కుమరులు బతుకుతారు. చెట్టు ఎక్కి కుండ ఎత్తితేనే కుమరులు బతుకుతారు. నరికేస్తే కింద ఎరకలు బతుకుతారు. మరి గీయడానికి మన కమ్మరోలు మంచిగా సానబట్టి తయారు చేసి కత్తులు అవన్నీ తయారు చేస్తే వాళ్ళకు గిరాకీ పెరుగుతుంది. బండి మీద తీసుకురావాలంటే బండి తయారు చేయడానికి విశ్వబ్రాహ్మణులు బండి తయారు చేస్తారు. వెనుకటికి మంచి వంతు సీసాలు కూడా వాళ్ళకు ఉండేటివి. తర్వాత మన మాదిగ సోదరులు కళ్ళు తిత్తి తయారు చేస్తే వాళ్ళకు వంతు సీసాలు ఇచ్చేది, వాళ్ళకు నెలకు డబ్బులు ఇచ్చేది, వాళ్ళు బతుకుతారు. ఆడ కళ్ళు పోసిన తర్వాత కళ్ళు కడగడానికి కొన్ని కులాలు వచ్చి కడుగుతాయి, వాళ్ళు బతుకుతారు. మరి యాదవ సోదరులు గొర్రెలు తీసుకొస్తారు, వాళ్ళు బతుకుతారు. మన ఆరకట్క సోదరులు మొత్తం మటన్ చికెన్ చేసి సీకిలు పెడతారు, వాళ్ళు బతుకుతారు. మన బజ్జీలు అమ్ముతారు కొన్ని కులాలు వచ్చి, వాళ్ళు బతుకుతారు. ఎన్ని కులాలు బతుకుతాయి? 1 కాదు 2 కాదు, 10 కులాలు బతుకుతాయి. చిన్న కుటీర పరిశ్రమలాగా ఇన్ని కులాలు బతికేటువంటి కులం ఇది. అంతగా ఉండేది. ప్రతి ఊళ్ళో 2 గ్లాసుల విధానం ఉంది, కానీ కళ్ళు పుతకంలో కూడా 2 గ్లాసుల విధానం లేదు. అంటే అంత సామాజిక స్పృహ ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి ఏ ఊళ్ళో చూడండి, పాత బిల్డింగ్లు కలబోయి గుడి ఎవరు కట్టిండ్రా అంటే ఇవో గవర్నర్లో పైసలు వచ్చినాయి, బడి ఎవరు కట్టిండంటే ఇగో గవర్నర్లో పైసలు వచ్చినాయి, ఈ వృత్తి నుంచి వచ్చినాయని చెప్పి గొప్పగా చెప్పుకునేది. ఆ ఊరికి ఎవరైనా నాయకుడు కావాలంటే కూడా అయ్యేంత భోజనం పెట్టాలంటే ఆ ఊర్లో ఉన్నాయనే సగం పైసలు ఇచ్చేది. కోడు లేకపోతే ఆటనో బియ్యమో ఏదో ఇప్పించేది. బండి కావాలంటే ఇంత డీజిల్ వచ్చేది. ఆ ఇంట్లో ఎవరైనా ఊరికి చుట్టాలు వచ్చిందంటే మన సీసలో దిగేటివి. పుట్టిందంటే కూడా మన కళ్ళు దిగాల్సిందే, చచ్చిందంటే కూడా కళ్ళు దిగాల్సిందే, నాకు పెట్టిందంటే కూడా మనం దిగాల్సిందే. ఎంత గొప్ప వృత్తి, గొప్ప జాతి, గొప్ప ఔషధ గుణమైనటువంటి కళ్ళు నీరు ఇవన్నీ కూడా. ఇంత గొప్ప వృత్తిని ఎట్లా చేసుకుంటూ వచ్చిందంటే దాన్ని ఒక చీప్ డ్రింక్ తయారు చేసి అధ్వానం చేసింది. అందుకే దయచేసి గీత కార్మిక సంఘాలు ఉన్నాయి కనుక మేమున్నాం. స్వామి గౌడ్ గారు ఉన్నారు, ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు, రాజేశం గౌడ్ గారు ఉన్నారు, మన నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, సత్యనారాయణ గౌడ్ గారు ఉన్నారు, బిశ్వమయ్య గౌడ్ గారు ఉన్నారు. అంటే మేము అధికారంలో ఈ పార్టీలో ఉన్నాం, మేము ఉన్నాం. 100% మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అన్న ఇది చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుందని 100% మా ముఖ్యమంత్రి గారిని దండం పెట్టి ముఖ్యమంత్రి చేయించుకుంటాం. మేము ఏదైతే చేస్తాం మాకు నమ్మకం ఉంది, 100% చేస్తాడు, 100% చేస్తాడు, చేయించుకుంటాం 100%. తీసుకొచ్చేది ఇంకా చాలా చేసేది ఉంది. టీఎఫ్టీలను టీసీఎస్గా మారుస్తున్నాం, పన్ను రద్దు చేసినాం. ఎప్పటికో ఇంకటికి బకాయిలు ఉండే, మళ్ళీ మొన్న బకాయిలు రద్దు చేసినాం. 16 కోట్లు మాఫ్ చేసినాం. గీత కార్మికులకు కొన్ని డబ్బులు వచ్చేట్టున్నాయి. ఈ నెలల్లో 2 నెలల్లో ఇమ్మీడియట్గా అవి కూడా ఇస్తాం. చాలా ఉంది, ఇంకా చేసేట్టున్నాయి. 100% చేస్తాం. వృత్తిని కాపాడుకుంటాం, గీతా వృత్తిని కాపాడుకుంటాం. గీతా వృత్తికి పూర్వవైభవం తీసుకొస్తాం. అన్ని వృత్తులకు చేస్తున్నాం మేము, అన్ని కుల వృత్తులకు దూరం చేస్తున్నాం. గౌడ వృత్తి కూడా మంచి 1 గ్యారెంటీ తెస్తాం. ఈరోజు అతి తొందరలోనే నీరా పాలసీ కూడా వస్తుంది. నీరా పాలసీ ధర్మవిషయం గారు ఉన్నప్పుడు, వారు బతుకున్నప్పుడు మా పల్లెరావు కుమార్ గారు మేము ఒక ఊర్లో తీసుకుపోయింది, కల్పించింది చాలా ఏళ్ళ క్రితం. అప్పుడు కూడా నాకు గుర్తుంది, ధర్మవిషయం గారు నీరని తీసుకురావాలన్నాయా, నీర పాలసీ పెట్టాలన్నాయా, నీర చాలా మంచిది ఆరోగ్యానికి, నీరు తాగితే మంచిగా ఉంటుంది. ఈ కూల్ డ్రింక్లు వచ్చినాయి, పిల్లలందరూ ఖరాబ్ అవుతున్నారు, సర్దిలు అవుతున్నాయి, లేనిపోయిన రోగాలు వస్తున్నాయి అని అప్పుడే చెప్పినాను 20 ఏళ్ళ కింద.
ఆయన కళ 40 సంవత్సరాలు కూడా నీరా కావాలని కళ. ఈరోజు తొందరలోనే నీరా పాలసీ వస్తుంది. నీరా జీవో చూసిన తర్వాత మీరందరూ సంతోషపడతారు. షబాజ్ బిడ్డ ఎంత బ్రహ్మాండం ఉంది నీరా పాలసీ. ఎవరు నీరా గతంలో చెట్టు ఎవరెక్కితే వాళ్ళు ఎక్కొచ్చు, ఎవరికి ఇచ్చినా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వచ్చు. నీరా పాలసీ అట్లా ఉండదు. నీరా పాలసీలా ఓన్లీ ఏ జాతి అయితే 100 సంవత్సరాల నుంచి నమ్ముకున్నదో, ఏ జాతి అయితే 100 సంవత్సరాల నుంచి వృత్తి మీద ఆధారపడిందో ఆ జాతికే తగ్గేటట్టు చేయాలని మా ముఖ్యమంత్రి గారు అడిగితే చేసుకోండి అని చెప్పిండు. మరి మా ముఖ్యమంత్రి గారే చెప్పిండు. ఈరోజు యాదవులకు ఇస్తున్నాం, ముద్రాలకు ఇస్తున్నాం, అన్ని కులాలకు చేస్తాం. గౌడవృత్తి కూడా గౌడ్లకే ఈ నీరా పాలసీ, ఈ గౌడ్లే చేసుకోవాలని చెప్పి కూడా చెప్పిండు. తొందరలోనే ఆ జియో కూడా వస్తుంది. జియో వస్తుంది పైలట్ ప్రాజెక్టుగా. ట్యాంక్ బండ్ మీద నక్లెస్ రోడ్లో ప్లేస్ చూస్తున్నాం. బ్రహ్మాండమైనటువంటి ప్లేస్లో ఫస్ట్ క్లాస్గా నీరా అక్కడ స్టాల్ని పెడతాం. గతంలో ఎట్లయితే దుకాణం దగ్గర ఉండేటివో అవన్నీ కూడా అక్కడ పెడతాం. సీకిళ్ళు, బజ్జీలు, పెబ్బర్లు, దొబ్బరు అన్ని కుండలలో పెట్టేవి అన్నీ కూడా పెడతాం. మీ ఆధ్వర్యంలో నడిపిస్తాం, మీ సంఘాల ఆధ్వర్యంలో మేము నడిపిస్తాం. 100% మంచిగా పూర్వవైభవం తీసుకొస్తాం. మళ్ళీ ఎందుకు ఆ జీవో తెచ్చామంటే రేపు ఇది పాపులర్ అవుతుంది. చాలామంది డాక్టర్లు పెసర్లు, జొన్నలు, పచ్చజొన్నలు, సామలు ఇవన్నీ తినాలని చెప్తున్నారు. అదే డాక్టర్లు ప్యూర్ నీరా కళ్ళు తాగాలని చెప్తున్నారు, ఏం రోగం ఉండదని చెప్పి. మరి ఇది తెచ్చిన తర్వాత పాపులర్ అయిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి వాడు కంపెనీ పెట్టి పనిచేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దు. ఫ్యూచర్ ఎదిగితే వీళ్ళ చేతుల్లో ఎదగాలి, వీళ్ళే బాగుపడాలని చెప్పి అది తీసుకొస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత 33 జిల్లాల్లో కూడా పెట్టాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఫస్ట్ పెట్టండి, హైదరాబాద్లో పెట్టండి, జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టిన తర్వాత ఏ సంఘాలు ముందుకు వస్తాయో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ద్వారా నడిపియండి. ఈ కూల్ డ్రింక్లు మర్చిపోవాలి అని చెప్పి, ఈ కూల్ డ్రింక్లు అన్నీ మర్చిపోవాలి. ప్రతి ఒక్క చదువుకున్నాడు తెలివి మంత్రులు మొత్తం కూడా నీళ్ళ పాటలు తాగిపోయేటట్టు చేసుకోండి అని చెప్పి కూడా చెప్పిండు. గ్యారంటీగా మేము చేస్తాం. ఈరోజు మన గౌడ భవనానికి అన్ని కులాలకు ఇచ్చినాం. మాదిగ, లంబాడి, ముదిరాజు, యాదవ్, కుమ్మర, కమ్మర, వడ్రంగి, రజక, నాయ బ్రాహ్మణ, భట్రాజులు అన్ని ఇచ్చినాం. జాండ్రా మరి మన గౌడులకు కూడా మేమే దగ్గరుండి ఎక్కడ కావాలో ఏం చేయాలని చెప్పి నరసయ్య గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు, రాజేశమన్న, ప్రకాష్ గౌడ్ గారు మేమందరం ఉండి ఆ రోజు జీవ ఎన్నికైన ముందు కూడా ప్రగతి భవన్లో కూర్చొని మరి ఎన్ని ఎకరాలు ఎట్టిట్లా తీసుకున్నాం. ఇలా మనకు కేటాయించినటువంటి 5 ఎకరాలు రేపు యాక్షన్ పెడుతున్నారు. దాన్ని కానుకొని కూడా నుంచి యాక్షన్ పెడుతున్నారు. 30 కోట్లకు ఎకరాలు వాళ్ళు యాక్షన్ పెడుతున్నారు. దాన్ని ఆనుకొని సెకండ్ బిట్లో ఉన్న మనది 30 కోట్లు అంటే 5 ఎకరాలు 150 కోట్లు ప్రజెంట్ వాల్యూ. 150 కోట్ల విలువైనటువంటి బిల్డింగ్ భవనం ప్లేస్, 150 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ మనం అలాట్మెంట్ చేయించుకున్నాం. తొందరలోనే ఆ బిల్డింగ్ని కట్టడానికి చేస్తాం. మిమ్మల్ని అందరూ పిలుస్తాం, గౌడ సంఘ సభ్యులందరూ పిలుస్తాం. మీరందరూ ఏ రకంగా చెప్తారో, ఎట్లా ఏమంటారో ఆ రకం కూడా చేస్తాం. మొన్ననే రాజేశ్వరన్ వస్తే శివనారాయణ గారికి మాట్లాడినాం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు మాట్లాడినాం. ఈ భారతదేశంలో 4వ సంపన్నుడు నువ్వు, ఈ జాతి బిడ్డవు, మరి మేము ఈ గౌడ భవనాన్ని కడుతున్నాం, ఆర్థికంగా ఏమైనా సాయం చేస్తారా అని చెప్పి వాళ్ళ గ్రామం సంబంధించిన వ్యక్తికి మేము తెలియజేసినాం. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన హైదరాబాద్, బెంగళూరు వచ్చినప్పుడు మనం అందరం పోయి కలుద్దాం. వారు కూడా ఏమైనా మనకు సహాయం చేస్తే ఆ 5 ఎకరాలు 150 కోట్ల ప్రాపర్టీ, ఇప్పుడు 5 కోట్ల డబ్బులు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. 5 కోట్లు ఇచ్చిండు, 150 కోట్ల ప్రాపర్టీ ఇచ్చిండు. మరి దాన్ని అతిపెద్ద బిల్డింగు, హాస్టల్ దానికి సపరేట్ చేసి దాన్ని సపరేటు కార్యవర్గాన్ని పెట్టుకొని దానికి ఆ బిల్డింగ్కు మీ ఆధ్వర్యంలో నడిపేటట్లు దాన్ని బ్రహ్మాండంగా మీటింగ్లకు కానీ, హాస్టల్ కానీ, ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్లకు కానీ ఒక మంచిగా పెట్టి, ఎట్లయితే గౌడ హాస్టల్లో అన్ని కులాలకు మామూలు కూడా పెట్టినాం. బాబ్దార్లో కూడా 30% మొత్తం అన్ని కులాలకు పెట్టినాం, 70% గౌళ్ళు. అంటే ఆ అన్ని కులాల్లో చదువుకొని కూడా అరే ఈ గౌడ హాస్టల్ చదువుకొని పెద్దగా అయినా అని చెప్పేటట్లు ఎదగాలి అని చెప్పి అది కూడా పెట్టినాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ కూడా ఖచ్చితంగా అదే రీతిలో చేయాలనుకుంటున్నాం. ఈ 15 రోజులు, నెల రోజుల్లో మనం అందరం కలిసిపోయి ల్యాండ్ చూద్దాం. ల్యాండ్ చూసి దాన్ని టెండర్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేసుకుందాం. ఖచ్చితంగా ప్రయత్నం చేసుకొని కోకపేటలో ల్యాండ్, అది కోకపేటలో ఉడాల్ లేఅవుట్లో ప్లాట్ నెంబర్ 2 మనది, 5 ఎకరాలు బిట్టది. ఆల్రెడీ యాదవ సంఘం వాళ్ళు బిల్డింగ్ స్టార్ట్ చేసిండ్రు. మరి మనం కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
కనుక దయచేసి ఏ సమస్యలైనా పరిష్కారం అవుతాయంటే ఇప్పుడే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి, 100% చేస్తాం. మీకు అందరూ తెలుసు 20 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న కోటలు మొత్తం కూడా గ్రానైట్ కంపెనీలకు లీజుకి ఇస్తే 20-30 సంవత్సరాల నుంచి అలా కొట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా, ఆ కార్మికులందరూ కూడా. ఈ భూములవన్నీ కూడా సర్వాయి పాపన్న పరిపాలించిన కోట ఇది, దీన్ని ధ్వంసం చేస్తున్నారు, స్టార్ట్ అయ్యామని చెప్తే 30 సంవత్సరాలు కొట్లాడింది కానీ ఏం చేయలేకపోయారు. నా దగ్గరకు వచ్చిన 24 గంటల్లోనే అదే రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా నీ ఇష్టం ఏం చేస్తూ చేసుకోవాలి అన్నాడు. ఇమ్మీడియట్గా ఆఫీసర్ పిలిపించిన 24 గంటల్లో ఆ లీజుకి ఇచ్చిన భూములన్నీ రద్దు చేయించిన 4,000 ఎకరాలు రద్దు చేయించి అవి పురావస్తు శాఖకు ఇవన్నీ ముట్టుకోవద్దు, భవిష్యత్తులో అవన్నీ ఎట్లే ఉండాలి, మేము పాపన గురించి చెప్పుకోవాలంటే ఆయన కోటలు ఉండాలి కదా, అవి లేకపోతే మేము ఎట్లా చెప్పుకుంటామని చెప్పినాం. అదే జిల్లాలో పాపన్న కోటల దగ్గర పర్యాటక కేంద్రాలు కూడా చేయడానికి షాపూర్లో కానీ ఇంకా బజార్ కట్టేది మన భువనగిరి జాఫర్ గట్ల అక్కడ 2 కోటి రూపాయలతో నిధులు ఇచ్చినాం, పనులు కూడా ప్రారంభమైనది. మరి వాళ్ళు వచ్చి అడిగారు, 30 సంవత్సరాలు తిరిగినాం, ధర్నాలు చేసినాం, పేపర్ కట్ అయింత పట్టుకొచ్చారు. ఇగో ఇన్ని పేపర్లు వచ్చినాయి, ఇంత ఈజీగా అయిపోయింది అన్న, ఒక్క రోజులో అయిపోయింది, ఇంత ఈజీగా అయిపోతుందని మాకు తెలియదు అన్నది. అంటే ఈరోజు మేము చేయడానికి ఉన్నాం, చేయడానికి మా ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా మేము పోయి అడిగితే మా ముఖ్యమంత్రి కాదన్నాడు, అడగగానే రద్దయినాయి అని చెప్తే చాలా సంతోషపడ్డారు. ఇదే కాకుండా ఈరోజు అందరూ మా నాగరాజు గారు చెప్పినట్లు అందరూ కూడా మా గౌరవ సోదరులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో అనేక రకాలుగా దాన్ని అభివృద్ధి చేసుకుంటాం, పాపన్న కోటలను కూడా కాపాడుకుంటాం, ఆయన వారసత్వాన్ని మేము కాపాడుకుంటాం, ఆయన జీవిత చరిత్రను కూడా ఖచ్చితంగా చేస్తాం. వచ్చే సంవత్సరం అధికారికంగా పండుగ జరుపుకోవడానికి కూడా ఖచ్చితంగా పూర్తి చేపిస్తాం. ఇది మన రవీంద్ర భారతిలో అధికారికంగా గ్యారెంటీ చేయించుకుంటాం. మరి ఇక్కడ ఎంతోమంది స్పృహ గల నాయకులు ఉన్నారు, చాలామంది ముఖ్యులే వచ్చిండ్రు, ఈ రాష్ట్రంలో నలుమూలల్లో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి మీరందరూ కూడా ఈ వృత్తిని కాపాడుకోవడానికి ఈరోజు 3,75,00,000 చెట్లు మేము పెట్టి ఎట్లా లింకప్ చేసినామంటే, చెట్లు తవ్వడానికి డబ్బులు ఇస్తున్నాం, చెట్లు నర్సరీలో వేస్తున్నాం, చెట్లకు నీళ్ళు పోవడానికి కూడా మేమే డబ్బులు ఇస్తున్నాం. దయచేసి మీరు పెట్టించేయండి. చెరువులు గట్ల మీద పెట్టవచ్చు, నాలాల మీద పెట్టవచ్చు, ప్రతి ఊళ్ళో చెరువు ఉంటుంది, కుంట ఉంటుంది, చెరువు కట్టల మీద మేము పర్మిషన్ ఇచ్చిన పెట్టుకోవాలని చెప్పి అన్నీ చేసుకోవచ్చు. తవ్వడానికి చెట్లకు అన్నిటికి ఇచ్చినప్పుడు ఎవరైతే ఏ గ్రామం వ్యక్తి అయితే ఉన్నాడో ఆ గ్రామం వ్యక్తి ఆ ఊర్లో 2-3 వేల చెట్లు ఊర్లోనే పెట్టేటట్లు మీరు ప్రయత్నం చేయండి. మనము అవునన్నా కాదన్నా మన రక్తం మన తాత ముత్తాతలు ఆ వృత్తి చేసుకొని బతికియాల మనం ఈ స్థాయికి వచ్చి దాన్ని మర్చిపోవద్దు. వృత్తి గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా వృత్తి బాగుపడాలంటే ఏం చేయాలి? చెట్లు ఉండాలి. చెట్లు లేని వృత్తి ఎక్కడ ఉంటుంది? చెట్లు లేని వృత్తి అనేది తాత్కాలికంగా అయిపోతుంది. చాలామంది హుషారైపోయారు, ఫోన్లు రకరకాల మీడియా ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినాయి, ఎట్లా తయారు చేస్తుంది ఏం చేస్తున్నాయి ఇది అవుతుంది. కనుక పూర్తిగా ఏం లేకపోతే కష్టమవుతుంది. అక్కడక్కడ ఉండి ప్రతి ఊర్లో వచ్చినట్లయితే దానివల్ల మనకు లాభం జరుగుతుంది. ప్రతి గ్రామంలో చెట్లు పెట్టియండి, ఎన్ని వేల చెట్లైనా కానీ మేము ఇప్పిస్తాం, ఎన్ని వేల చెట్లైనా కూడా. మా ఇంతకుముందు మా బిచ్చమన్న మా సత్యనారాయణ అడిగాడు, గిరికతాలు కూడా తెచ్చేయండి అని. ఖచ్చితంగా గిరికతాలు కూడా తెచ్చినాం. అది కొంత ప్రమాదం ఉందని చెప్పిన నేను, ఎవరంటే వాళ్ళు కోయొచ్చు కనుక 500 చెట్లు పెట్టుకొని ఇవన్నీ 500 చెట్లు లైసెన్స్ తీసుకొని ఆయన అమ్ముకునే ప్రమాదం ఉంటుందని దాంతోనే ఈరోజు నీరో పాలసీలో కూడా స్పష్టమైనటువంటిది తెచ్చిన, స్పష్టమైనటువంటిది ఓన్లీ ఈ వృత్తికి సంబంధించిన వీళ్ళే చేయాలని చెప్పి చేయడం జరిగింది. మా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మా రమేష్ అన్న కానీ అనేక సందర్భాల్లో మరి వృత్తి గురించి అనేక అంశాలు కూడా మరి మాకు మన చెప్తా ఉన్నారు. మరి మేము చేయడానికి ఉన్నాం, మాకు వేరే ఏం లేదు, ఖచ్చితంగా కాపాడుకుంటాం. 100% నీరో పాలసీని అమలు చేస్తాం. వృత్తులపైన దాడులు అనేటివి ఉండవు. 100% మిమ్మల్ని అందరూ కాపాడుకుంటాం. ఎవరో చేసి కన్నా డబ్బులున్న వాళ్ళు ఉంటే, ఎవరైనా వీక్గా ఉంటే మన వాళ్ళు పోయి చేయండి, గతంలో వద్దనుకున్నాం కానీ అవతలేదు, ఎక్కడో కొన్ని వెళ్ళిపోతున్నారు. ఎవరైనా చేసే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మరి అక్కడ పోయి వేరే వృత్తి చేసుకున్నా కూడా ఖచ్చితంగా మేము సహకరిస్తాం. మీ ఎదుగుదల, ఈ వృత్తి కులాల ఎదుగుదల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్
చిన్న రాష్ట్రాల్లో ఈ చిన్న చిన్న వృత్తులకు చిన్న చిన్న కులాలకు లాభం జరుగుతుందని చెప్పిండు. మరి అది కొట్లాడడానికి, మాట్లాడడానికి, చెప్పడానికి ఎన్నో అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉంటాయి. కనుక మీరు ఇంకేదైనా సూచన సలహాలు ఇచ్చినా స్వామన్న మేము ఎప్పటికుంటాం, ఎల్లప్పుడూ మీకు మీ సూచనలు మేము గౌరవిస్తాం. మా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు పిలిచినా మేము వస్తాం, మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఇంత ఛాయనో ఇంత టిఫినో ఉదయం పిలిస్తే కూడా వాళ్ళ ఇంటికి రావాలంటే కూడా మేము గ్యారంటీ వస్తాం. ఎక్కడ మీకు అవమానాలు జరిగినా మాకు చెప్పండి, ఎక్కడ ఏ వృత్తులకు అన్యాయం జరిగినా మాకు చెప్పండి. ఈ తెలంగాణలో అన్ని వృత్తులను, అన్ని జాతులను కాపాడుకోవడానికి మేము గ్యారంటీగా కృషి చేస్తామని చెప్పని మరి తెలియజేస్తూ, మరి తొందరలోనే కేరళ, మహారాష్ట్ర కూడా వెళ్ళేది ఉంది. మరి మీరే ఒక 10 మంది పేర్లు చెప్తే పెద్దలు అందరం కలిసిపోయి కేరళలో ఎట్లా చేస్తున్నారు నీరాపాల్సి, మహారాష్ట్రలో ఎట్లా చేస్తున్నారు చూద్దాం. ఆ తర్వాత కొంతమంది శ్రీలంక, కంబోడియా కూడా కంబోడియా కూడా వెళ్దాం, వెళ్ళి చేద్దాం. ఆ మిషన్స్ టెస్ట్ చేసింది కానీ సరిగా వస్తలేదు, అంత పెద్దదానికి పోవాలండి కష్టమవుతుంది దాని మీద. అందుకే చిన్న చెట్లను తీసుకొస్తున్నాం, గిర్గతాల చెట్లని, ఒక 5-10 ఫీట్ల లోపలనే ఉండే చెట్లను తీసుకొస్తున్నాం. అవి పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని సిరిసిల్లలో పెట్టారు కేటీఆర్ గారు, తర్వాత కరీంనగర్ జిల్లాలో ఇంకోరు కూడా పెట్టారు. భవనాలు కూడా మనం పెట్టించిన చిన్న గింతే ఉంటాయి, ఆ 20 లీటర్లు వస్తాయి. ఒక్క చెట్టుకు 20 లీటర్ల కళ్ళు వస్తుంది దానికి. కనుక ఆ చెట్లను కూడా మేము తీసుకొస్తున్నాం. దాన్ని ఈ పాలసీ వచ్చిన తర్వాత, ఈ వృత్తి వల్ల చేయాలనేది వచ్చిన తర్వాత ఆ చెట్లను విరివిగా పెట్టేట్టు చేసి గ్యారంటీగా కృషి చేస్తామని చెప్పని నేను కూడా ఒక గీతా కార్మికుని బిడ్డ, కొడుకుగా మా తాత కార్మికుడు, మాకు చాలా గర్వంగా ఉంది. మా ముఖ్యమంత్రి ఈ శాఖని మా చేతిలో పెట్టి మీ జాతిని మెచ్చుకో అని చెప్పినందుకు, దీంతో పాటు అన్ని వృత్తులను కాపాడడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించినటువంటి బాలరాజన్నకు, నాగరాజు గారికి, విజయకుమార్ గారికి, ఐలి వెంకన్న గారికి, రమణ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఆయనకు సహకరించిన మిత్రులందరూ కూడా చేయాలి. అందరూ ఐక్యమయ్యేటువంటి కార్యక్రమాలు చేయాలి. అక్కడక్కడ పెద్ద జాతి కనుక అందరూ ఐక్యం కాలేకపోతారు. అక్కడక్కడ ఉన్న సాధ్యమైనంత మీరు ప్రయత్నం చేసి ఒక పెద్ద మనసుతో ఒక పెద్ద పాత్రను పోషించాలని చెప్పని మరి మనల్ని మనం గౌరవించుకోవాలని చెప్తాం. ఎంతమంది ఎవరెవరిని గౌరవించుకుంటున్నారో కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక హోదా వచ్చినప్పుడు పబ్లిక్లో మనం ఏం మాట్లాడుతున్నాం, ఒకరెవరిని ఏం గౌరవిస్తున్నాం, ఏం చేస్తున్నాం, మరి ఈర్ష్య, జలసి ఉన్నాయంటున్నారు. మరి అవన్నీ పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈర్ష్య, ద్వేషాలు పోగొట్టుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు పైకి ఎదగలుగుతారు. అవన్నీ ఉన్నంత కాలం ఎవరు ఎదగలేరు. ప్రతి సాటి మనిషి బాగుపడుతుంటే సాటి వాడు ఇక్కడ నిలబడితే ఎట్లా మనం వాళ్ళని ప్రయత్నం చేయండి, వాడి ఎదుగుదలకు కృషి చేయండి. ఎదుటోని నిందించకన్నా మనం ఎంత సహకారం చేస్తామో దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పని మరి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మీ అందరిని కూడా అభినందిస్తూ, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు మా ప్రభుత్వం నుంచి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా.